ఉండదు. ప్రశాంతంగా ఉన్న చోట, ప్లెజెంట్‌గా ఉన్న చోట, అంటే ఆహ్లాదంగా ఉన్నటువంటి చోట, నవ్వుతూ ఉన్న చోట, 10 మంది నవ్వుతూ మాట్లాడుకుంటున్నటువంటి చోట లక్ష్మీదేవి ప్రత్యేకంగా పూజ చేయక్కర్లేదు, ఆవిడొచ్చి ఉంటుందిట. కొంతమందిని చూస్తాం కదండీ! ముఖం కళకళలాడుతోందంటాం. అలా కళకళలాడుతూ ఉండేది ముఖమే కాదు, ఇల్లు కూడా ఉండాలి. అలా కళగా ఉన్న ఇంట్లోకి ఆవిడ ఓసారి తొంగి చూసి ఇక్కడ బావుందే, కొంచెంసేపు కూర్చోవచ్చు అనిపిస్తుంది. అవును. అంచేత ఇంటిని, ఒంటిని, మనసుని శుచిగా పెట్టుకోండి. ఇంకొక మాట కూడా ఉంది, చాలా ప్రధానమైనది. "కలకంటి కంట కన్నీరొలికిన ఇంట సిరి తానుండనొల్లదు" అన్నారు. ఆడవాళ్ళ కంటి వెంట నీరొస్తే అక్కడ లక్ష్మీదేవి ఉండదట. హ్మ్. అది కూతురు కావచ్చు, కోడలు కావచ్చు, అమ్మ కావచ్చు, అత్తగారు కావచ్చు. ఎవ్వరైనా సరే ఆడవాళ్ళ కంటి వెంట నీళ్లు రాకూడదు.